వారిద్దరు బంధువులు కానీ రాజకీయాల్లో మాత్రం వైరులు. ఒకరు టీటీడీ చైర్మన్ కాగా మరొకరు తెలంగాణ మంత్రి. వారిద్దరే తలసాని శ్రీనివాస్ యాదవ్, పుట్ట సుధాకర్ యాదవ్. బంధుత్వం ఇంటికే పరిమితమని, రాజకీయాల్లో కాదు అని పుట్ట డైరెక్ట్గా తలసానిపై కౌంటర్ వేస్తున్నారు. చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్న తలసానిని టార్గెట్ చేస్తూ పుట్ట కౌంటర్ అటాక్ ఇచ్చారు. అందుకు వియంకుల మధ్య డైలాగ్ వారేంటో, మాటకు మాటలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. రెండోది, బీసీలు ఓటు బ్యాంకే పోయింది. నువ్వు మోసగానివని తేలిపోయింది. ఇప్పుడు ఇచ్చే పసుపు కుంకుమ, ఇప్పుడు ఇచ్చేటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ, ఇవన్నీ దొంగ డొల్లనే. 2 నెలల కోసం అప్పు తెచ్చిస్తుండు. ఎలక్షన్లు అయిన తర్వాత బల్ల సున్నం పెడతాడు మీకు. నిరుద్యోగ భృతి అన్నాడు కదా, అది ఎన్నికల మేనిఫెస్టో 5 ఏళ్ల కింద స్టార్ట్ చేసింది, 2-3 నెలల కింద. దానికి కూడా సున్నమే. కరెక్ట్ నీతివంతుడైన నిజాయితీ పరుడైన సత్యహరిచంద్ర మహారాజ్ అయితే ఎలక్షన్లో ₹1 గిట్లా ఇస్తే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు కానీ నీ కుటుంబానికి మోసం చేసిన అయితే గుర్తుపెట్టుకో. ఊకే లంగనాచి కబుర్లు చెప్పకు. మేము 1000 కోట్లు పంపించినామని. మొన్ననే మహాకూటమిలో దొంగలాగా పంపించినావు. అయినా నీ డబ్బులు పనిచేయలే. కోట్లాది రూపాయలు కొట్టుకో. ఆంధ్రప్రదేశ్లో జీరో కరప్షన్ అంటే నేను ఇక తలబల కొట్టుకోవాలన్నా. నేను తిరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లోనే. అన్న, ఇండియాలో ఎక్కడ లేదన్నా కరప్షన్ ఇక్కడ ఉన్నంత అని చెప్తారు. బీసీలకు అత్యంత పదవులు ఇవ్వడం కానీ, అత్యంత గవర్నమెంట్లో ప్రియారిటీ ఇవ్వడం కానీ, బీసీలకు ఎనలేని గౌరవం తీసుకొచ్చిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. అంటే బీసీలకు మామూలుగా బీసీలకు న్యాయం చేసే నాయకుడు ఎవరంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఇప్పుడు బీసీల గురించి బీసీలకు అన్యాయం జరుగుతుంది ఏపీలో అని చెప్పడం దాంట్లో ఒక హాస్యాస్పదంగా ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా 47వ చైర్మన్గా మా బీసీలకు నాకు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ అబద్ధమా అంటే, బీసీలకు ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు బీసీల పార్టీ అనేదానికి ఒక నిదర్శనం. అంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, అది బంధుత్వం అంతే. వారి రాజకీయం వాళ్ళది, మా రాజకీయం మాది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా బీసీలకు న్యాయం చేస్తున్నారు. ఇక్కడ బీసీలకు న్యాయం చేయలేదంటే అయినా చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. బీసీలకు చట్టరీత్యా కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా ధైర్యంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు ఇంత గౌరవం వచ్చిందంటే బీసీలకు ఎక్కడి నుంచి వచ్చేది? ఒక పక్క తలసాని యాదవ్ గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, నాకు కానీ ఇంతలా గౌరవం ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ. ఎవరు ఎన్ని చెప్పినా కూడా, ఎవరు ఏం చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీకే మా బీసీలు అందరూ ఉంటారని చెప్పి మేము కళాఖండి తెలియజేసుకుంటాం.